రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సమీక్షలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రేవంత్ మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12 గంటల 45 నిమిషాలకు మహబూబ్ నగర్ చేరుకోబోతున్నారు. అక్కడ వన మహోత్సవంలో భాగంగా ఐడీఓసీ వద్ద ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా నేతలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించబోతున్నారు సీఎం. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరపబోతున్నారు. ఇక సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు బూత్పూర్ రోడ్లోని ఐఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమాల అనంతరం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. షెడ్యూల్ ఎలా ఉంది? జిల్లా టూర్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారనుకోవచ్చు. ఈరోజు సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ నుంచి ఆయన జిల్లా టూర్లకు, జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరి మహబూబ్నగర్లో పలు సంక్షేమ పథకాలు అనుకోండి, కొత్త స్కీమ్స్కు శంకుస్థాపన, కొత్త పథకాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతోపాటు జిల్లా పరిస్థితులపైన, జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, జరుగుతున్న సంక్షేమ పథకాలు అనుకోండి, ఉన్న ఏదైతే అవసరాలు అనుకోండి, వీటన్నిటిపైన జిల్లా అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. దీంతో పూర్తిగా జిల్లా పరిపాలన పైన ఆయనకు పూర్తిగా పట్టొచ్చే దిశగా ఈ సమీక్షలు ఉపయోగపడబోతున్నాయి. దీంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు ప్రారంభిస్తూనే, శంకుస్థాపన చేస్తూనే, మరోవైపు క్యాడర్ కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. సాయంత్రం పార్టీకి సంబంధించిన క్యాడర్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంక్షేమ పథకాలే అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఈ క్రెడిట్ పార్టీకి వచ్చేలా ఒక కార్యాచరణతో ముందుకెళ్లాలని చెప్పి ఆయన పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో ఈ జిల్లా పర్యటనలతో అటు పరిపాలన పైన పట్టు పెంచుకుంటూనే, మరోవైపు పార్టీని కూడా క్షేత్రస్థాయి నుంచి ఒక బలీయమైన శక్తిగా మార్చే దిశగా ఈ జిల్లా టూర్లను ఆయన ఉపయోగించుకోబోతున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, జిల్లాలపైన ఉన్న సమీక్షలు, సమావేశాలు, మరోవైపు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఇప్పటికే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను పూర్తిగా డమ్మీ చేసే దిశగా రాజకీయంగా, వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. మహబూబ్నగర్లో ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరారు. నిన్న చెల్లా వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ జిల్లా టూర్లతో ఒకవైపు రాజకీయ స్వరూపాన్ని మార్చబోతున్నారు. పార్టీని బలీయమైన శక్తిగా చేసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి ప్రభుత్వాన్ని మరింతగా తీసుకెళ్లేందుకు ఈ జిల్లా టూర్లను సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకోబోతున్నారు. జిల్లాలో అనేక ఇరిగేషన్ సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు మధ్యలో ఉన్న పరిస్థితి ఉన్నాయి. వీటన్నిటిని సమీక్షించుకోవడం, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల గడపకు చేర్చే దిశగా అధికారులను సమాయత్తం చేయడం, పూర్తి స్థాయిలో పరిపాలన పైన స్వయం పరిశీలన, పర్యవేక్షణ చేయడం ద్వారానే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తి స్థాయిలో పట్టు సాధించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా టూర్లను ఉపయోగించుకుంటున్నారు. ఝాన్సీ, అలాగే కొండల్, కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ చల్లా కూడా రాబోతున్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. ఎమ్మెల్సీలు కూడా మొన్న 6 మంది ఒకటేసారి చేరిన పరిస్థితి ఉంది. నిన్న చెల్లా వెంకటరామరెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న చెల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి చూసాం. అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, చెల్లా వెంకటరామరెడ్డితో పాటు సన్నిహితుడుగా ఉన్న విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారు అయిపోయినట్టుగానే తెలుస్తుంది. అయితే అది ఈ 1-2 రోజుల్లోనే ఈ చేరిక ఉండే అవకాశం ఉందన్న ప్రచారం అయితే పార్టీలో సాగుతుంది. ఇప్పటికే ఉన్న బీఆర్ఎస్కు సంబంధించిన
ఇద్దరు ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగిలింది ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మహబూబ్నగర్లో ఉన్నారు. ఆ రెండు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంకా పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ మొత్తం కాంగ్రెస్ వశం కాబోతుంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ కొండల్.